ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వర్షం పడదు, సాగునీరు అందదు, ఎరువులు అందుబాటులో ఉండవు. ఇది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న పరిస్థితి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తమ పరిస్థితి అధ్వానంగా మారిందంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు రైతన్నలు. వర్షాలు పడక అల్లాడుతున్న తమకు సకాలంలో ఎరువులు సైతం అందకపోవడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నామంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతన్నల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోగా రైతులకు కల్పించాల్సిన కనీస సదుపాయాలు కూడా అందించే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతు విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకుని ఆర్బీకే వ్యవస్థ ద్వారా విత్తు నుంచి విపణి వరకు అన్ని రకాలుగా ఆదుకుంటే, ప్రస్తుత ప్రభుత్వం యూరియా సైతం అరకొరగా అందిస్తూ రైతులను ఇబ్బందుల పాలు చేస్తోంది. అంతేకాకుండా పంటకు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి సాగుకు ప్రధానమైన ఉభయ గోదావరి జిల్లాల్లో రైతుల పరిస్థితి నానాటికి దిగజారుతోంది. రబీలో తీవ్ర ఇబ్బందులు పడిన రైతులు తొలకరి పెట్టుబడుల కోసం ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూశారు. ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ అందుతుందేమోనని, ఖరీఫ్ సాగుకు సమస్యలు ఉండవని భావించారు. అయితే రోజులు గడుస్తున్నాయే తప్ప ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీంతో అప్పులు చేసి ఖరీఫ్ సాగు ప్రారంభించారు. యూరియా, ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఒక్కటేమిటి, ప్రతి దానికోసం సొసైటీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. వైఎస్ఆర్సీపీ హయాంలో ఏనాడు ఎరువుల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం రాలేదని గుర్తు చేసుకుంటున్నారు రైతన్నలు. గత 5 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసాని పెట్టి ఎరువులు, విత్తనాలు అన్నీ సబ్సిడీకి ఇచ్చి రైతుకు అందుబాటులో ఉండేవారు. అందలేని రైతుకు కూడా ఇలాగ మాకు ఇంకా కావాలంటే అది అందిస్తామని చెప్పేసి ఆ సందర్భంగా అందించారు. ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఈ సంవత్సరం నుంచి వాటర్ ట్రబుల్ ఒకటి వచ్చింది. ఆ వాటర్ చేలు కూడా ఎండిపోయినాయి. విత్తనాలు లేవు, జింక్ వేసుకుంటారంటే జింక్ లేదు, యూరియా లేదు. కూటమి సర్కార్ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల అవసరాలు గుర్తించి ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి విత్తు నుంచి విపణి దాకా పూర్తి స్థాయిలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సదుపాయాలు దగ్గరుండి కల్పించేశారు. మరోవైపు రైతు భరోసా కేంద్రాల దగ్గర ప్రస్తుతం విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పురుగు మందులు కానీ మొత్తం రైతు భరోసా కేంద్రాల సేవలన్నీ కూడా నిలిపేసే పరిస్థితి. యూరియా, ఎరువులు దొరక్క రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగ ప్రాంతాలు బయట షాపుల్లో కొనుక్కోవాల్సి వస్తుంది. దాంతో ఒక్కొక్క బస్తాకు 30 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారనే ఆందోళన కూడా రైతుల దగ్గర వ్యక్తమవుతుంది. సాగునీటి సదుపాయం చాలా ఇబ్బందికరంగా పరిణమించింది. సుదూర ప్రాంతాలకు ఈ వాటర్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు. దాంతో చాలా ప్రాంతాల్లో భూములు ఎండిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. ఇన్ని సమస్యలు ఎదురవుతున్నా సరే ఎక్కడ ప్రభుత్వం కానీ, ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ, అగ్రికల్చర్ అధికారులు కానీ పట్టించుకునే పరిస్థితి లేదని రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ముఖ్యంగా రైతులు, కౌలు రైతుల విషయంలో శ్రద్ధ వహించాలని, ఎందుకంటే ఇన్సూరెన్స్ కూడా కట్టిన పరిస్థితి అయితే లేదు. ఏ ప్రకృతి విపత్తు సంబంధించిన అటు రైతుకు ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ వచ్చే పరిస్థితి కనిపించలేని ఆందోళన కూడా రైతులు వ్యక్తం అవుతుంది. రాజమండ్రి నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.